ఇంకా ఇచ్చుంటే బాగుండు కదా టైం అనిపిస్తుంది. అంతే కదా, ఒకసారి గడిచిపోయిన క్షణాలు మళ్ళీ రావు కదా. Yeah. సో అందుకని అది ఆ పర్సనల్ స్పేస్, ఫ్యామిలీ స్పేస్ మాత్రం ఇస్తూ ఉంటారు. సో అలా హ్యాపీగా ఉంది. మీరు కూడా హ్యాపీగా ఉన్నారు. అయితే నేను కూడా నవ్వుకుంటా ఉంటాను చూసి, రాజు సుమ విడిపోబోతున్నారా, రాజు సుమ మధ్య కలహాలు, ఇవన్నీ చూసి చదువుకొని నవ్వుకుంటా ఉంటాను నేను మీలాగే. నేనైతే చాలాసార్లు నవ్వుకున్నా. అదే. సో చాలా సంతోషం. రోషన్ హీరోగా పరిచయం కాబోతుంటాం. సో నిన్ననే ఎస్ఎస్ రాజమౌళి గారి చేత సో ఆ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ చేయించారు, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయించారు. సో బాగున్నాడు. నేను విన్నంత వరకు ఆల్రెడీ మన శ్రేయోభిలాషులు, మన ఇద్దరి కామన్ శ్రేయోభిలాషులు ఫ్రెండ్స్ చెప్పిన మేరకు రోషన్ బాగా చేస్తున్నాడని నేను విన్నాను. సో తాతని తండ్రిని ఖచ్చితంగా మరిపిస్తాడు, మంచి నటుడు అనిపించుకుంటాడు అని విన్నాను నేను. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు హీరోగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐ షుడ్ టెల్, అంటే ఐ హ్యావ్ టు టెల్, అంటే అందరు ముఖ్యంగా క్యూబ్ టీవీ ముఖంగా నేను ఎస్ఎస్ రాజమౌళి గారికి జకనా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే తను తన చేతుల మీదుగా ఫస్ట్ లుక్ ఇంట్రడ్యూస్ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇన్సిడెంటల్గా కోఇన్సిడెంటల్ ఏదైనా అనుకోవచ్చు, మేజర్ పార్ట్కి నేను సినిమాల్లోకి టర్న్ అయిపోయి సినిమాల్లోనే ఉండిపోవడానికి కారణం ఎస్ఎస్ రాజమౌళి గారు. జక్కన స్టూడెంట్ నెంబర్ 1 దగ్గర. సో నాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. ఓకే, సో ఏమో రేపు పొద్దున్న జక్కనకు నచ్చి ఈ లుక్లు అవన్నీ నచ్చి ఏమో ఏ సినిమాలోకి ఎలా తీసుకెళ్తాడో తెలియదు కదా, అందుకని స్వార్థం కూడా డెఫినెట్ గా. కాబట్టి అది చాలా ఆనందంగా ఉంది. ఇక నేను షూటింగ్ పార్ట్లో ఎప్పుడు వెళ్ళలేదండి. అవునా? అస్సలు. ఓకే. ఆ బబుల్ గమ్ షూటింగ్ ఎప్పుడు మొదలైన దగ్గర నుంచి ఎప్పుడు ఎలా చేస్తున్నాడు ఏంటి ఏమీ కనుక్కోలేదు. ఓకే. నేను ఒక రోజు ఏంటంటే ట్రబుల్ షూటర్గా వెళ్ళాను లొకేషన్కి. కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవో ఉంటే అవి సాల్వ్ చేయడానికి 1-2 సార్లు వెళ్ళాను తప్ప నేను అసలు లొకేషన్కి వెళ్ళలేదు. ఆ 1-2 సార్లు వెళ్ళిన లొకేషన్కి వెళ్ళింది కూడా నేను బయట కూర్చోన్నా, స్పాట్లోకి వెళ్ళదు. ఓకే. బయట కూర్చొని నేను చేయాల్సిన ఏదైతే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సి ఉందో అది సాల్వ్ చేసి బయట కూర్చొని మాట్లాడుతున్నా. ఎవరు మా కోడైరెక్టర్ గారితో, రఘువర్ధన్ రెడ్డి గారితో, ఏంటి సార్ రేపు ప్రోగ్రామ్ ఏంటి, ఎలా చేస్తున్నాం ఏంటి అని చెప్పేసి ఇవి కనుక్కోవడమే. లోపల ఏం జరుగుతోంది, ఎలా చేస్తున్నాడు అస్సలు చూడలేదు. ఓకే. నాట్ ఈవెన్ బిట్. అయితే మీరు ఎలాగైతే విన్నారో నేను కూడా బాగా చేసాడు అని వినడమే. సరే, నేను కూడా వెరీ క్యూరియస్. ఎందుకంటే సరే 10వ తారీఖు టీజర్ వస్తుంది, అది చూసినప్పుడు అది ఒకేసారి ఆనందం కలగాలి కదా. ఆనందం లేకపోతే ఏంటి, రేపు పొద్దున నాలోని విమర్శకుడు బయటకు వస్తాడో తెలియదు కదా. అదే. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ దాట్. ఎలా ప్రిపేర్ అయ్యాడు తను ఆ క్యారెక్టర్కి? ఐ డోంట్ థింక్ సో. నేను అతను అంటే వాళ్ళు వర్క్షాప్ చేశారండి. వర్క్షాప్ దాదాపుగా 1.5-2 months 3 months చేశారు. రవికాంత్, డైరెక్టర్ రవికాంత్ పెరుకు వాళ్ళని కూర్చోపెట్టి వర్క్షాప్ చేశాడు. ఓకే. సో వాళ్ళకు కొంత ఈజ్ వచ్చి ఉంటుంది. అయితే దీనికి అన్నిటికన్నా ముందు ఇది చదువుకొని ఇవి చేయడం దీని అన్నిటికన్నా ముందు రోషన్ హీ వెంట్ టు న్యూయార్క్, లీ స్ట్రాస్బర్గ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాడు కాలిఫోర్నియాలో. అయితే అంతకు ముందు మా నాన్న అక్కడ ఏం నేర్చుకున్నాడు? అక్కడ యాక్టింగ్. ఓకే. అయితే మా నాన్న దగ్గర కూడా నేర్చుకున్నాడు. వాడే ఇక్కడి నుంచి వెళ్ళడానికి, ట్రావెల్ చేయడానికి అది కావాలి, ఇక్కడ సంతకాలు కావాలి కదండి. ఈజ్ బోనఫైడ్ మా దగ్గర నేర్చుకున్నాడు ఇన్స్టిట్యూట్ లో అని చెప్పేసి. అప్పుడు మా నాన్న దాదాపుగా 1.5-2 months వీడికంతా థియరీ అంతా చెప్తూ ఉన్నాడు. ఓకే. సో తాతయ్య శిక్షణ ఇచ్చాడు, మెళకువలు నేర్పాడు. లాస్ట్ స్టూడెంట్ తాతగారికి, లాస్ట్ స్టూడెంట్ మీ నాన్నగారికి. అయితే మా నాన్న రోషన్ తనేజా గారి దగ్గర చదువు నేర్చుకున్నాడు పుణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో. ఆయన పేరు రోషన్ తనేజా. అందు గురించి ఈ పేరు పెట్టారా మనోడికి? ఓకే. అంటే ఆయనకి ఇష్టం. ఒరే నాకెప్పుడు చెప్తుండేవాడు, ఒరే మా టీచర్ రోషన్ తనేజా గారు అంటే నాకు చాలా ఇష్టం రా, అసలు అద్భుతంగా క్లాస్ తీసుకునేవాడు, ఇంకోటి చెప్తునేవాడు. ఇన్సిడెంటల్ గా నాకు రో ఇట్లాంటివి రావాలి రా మీద నాకు వస్తే బాగుంటుందని ఫీలింగ్. ఎందుకంటే మీ పేరు కూడా అదే ఉంది. అందుకని సరే రోషన్ అని నామకరణం చేశాం. సో హీఈస్ ది లాస్ట్ స్టూడెంట్. రోషన్ తనేజా దగ్గర నేర్చుకొని రోషన్ కార్తిక్ కి లాస్ట్
ఇచ్చేసాడు. తన పూర్తి పేరు రోషన్ కార్తిక్. ఆ, ఓకే. రోషన్ కార్తిక్. ఇక్కడ కూడా చూసారు మా అబ్బాయి పేరు కార్తికేయ. అవునా, చాలా సంతోషం. అంటే ఆ బహుశా ఆ టైంలో పెళ్ళైన వాళ్ళకి ఏ టైంలో పుట్టాడు మీ అబ్బాయి? మధ్యాహ్నం కూడా ఏదో 2000. అవును, ఏం నెల? మే. మే. మావాడు మార్చ్. సో అలా నేర్చుకున్నాడు. అండ్ అంటే మా నాన్నగారు నాకు కూడా అంటే నాకు చదువు నేర్పించాడు. నేను బోల్డ్ ఇన్స్టిట్యూట్లోనే పెరిగి ఇన్స్టిట్యూట్లోనే పాకుతూ చూసి అన్నీ వచ్చి అక్కడే నేర్చుకొని ఇలా పెరిగిన వాడిని. ఆయన చేత నేను పుస్తకం రాయించాను, అభినయ వేదం అని. అంటే నాలో ఉన్న క్వశ్చన్స్ అన్ని యక్ష ప్రశ్నలన్నీ వేస్తే అన్నిటికీ ఆన్సర్ చేస్తూ అన్ని పుస్తకాల్లోంచి సారాంశం తీసుకొని ఒక డికాషన్ లాగా తయారు చేసి అద్భుతమైన పుస్తకం రాశాడు. అది ఎవరికి ఇచ్చాడు అనుకున్నాడు అంకితం? వాళ్ళ మనవడికి. అవునా? రోషన్ కార్తిక్ కనకాల. ఓ సూపర్. ఇది నేనేమో నీతోటి పలికించానా, నువ్వేమో రోషన్ కార్తిక్ అంకితం ఇస్తావా? ఐ ఫెల్ట్ హ్యాపీ. అంటే ఆయనకు విపరీతం ఇష్టం రోషన్ అంటే. సో దేవదాస్ కనకాల గారి అబ్బాయి రాజు నటుడు, మళ్ళీ వాళ్ళ అబ్బాయి రోషన్ కార్తిక్ నటుడు. సో 3 తరాల వాళ్ళు. సో మీరు యాక్చువల్గా చెప్పాలంటే ఫ్యామిలీ మొత్తమే అందరూ కూడా ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మీరున్నారు, మీ అమ్మా నాన్నలు ఇద్దరు నటులు, మీ అన్నా చెల్లెళ్ళు ఇద్దరు నటులు. సో అట్లా మా ఆవిడ ఆ ఫ్యామిలీ అందరూ నటులు. మళ్ళీ మీకు వచ్చేటప్పటికి మీరు, మీ భార్య, అట్లా ఇప్పుడు మీ కుమారుడు. సో ఇంతమంది నటులు మీ ఫ్యామిలీలో. మా బావగారు నటుడే, పెద్దిరామారావు నటుడు, రంగస్థల నటుడు, దర్శకుడు, మంచి పేరున్నాడు. సో ఇట్లా అంటే చాలా అరుదుగా ఉంటారు ఇట్లా. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీ రక్తంలో అది ఇంకిపోయింది అనుకోవాలి. ఇంకిపోవడం అని కూడా కాదు సార్, అంటే మా అట్మాస్ఫియర్ అలా అయిపోయింది. రక్తంలో ఇంకిపోవడం అలాంటివన్నీ నేను పెద్ద పెద్ద మాటలు మాట్లాడలేను, కానీ మా తాలూకు అట్మాస్ఫియర్ చుట్టూ ఉన్న వాతావరణం అది అయ్యేసరికి అందరం అదే దీంట్లో ఇన్స్టిట్యూట్ మాకు. సో మేము ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు, అందరితో కలిసి యాక్ట్ చేసేవాళ్ళం, ఆడుకునేవాళ్ళం, అందరితో కలిసి తినేవాళ్ళం. ఇది మా అట్మాస్ఫియర్. కేవలం నటులే కాకుండా అమ్మా నాన్నలు ఇద్దరు కూడా నట శిక్షకులు కూడా. అవును, లక్ష్మీదేవి గారు, అమ్మగారు. అది దాంతో మీకు కూడా మీ చుట్టూ ఔత్సాహిక నటులంతా ఉండేవారు. అంతా ఇందులోంచి గొప్ప గొప్ప నటులు వచ్చారు. ఇప్పుడేమో చూసిన తర్వాత అదిగో నేను వాళ్ళతో కలిసి చేశాను, నేను వాళ్ళతో కలిసి యాక్టింగ్ చేశాను అని చెప్పేసి ఈరోజు నాకు హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి కదా గుర్తు. ఎందుకంటే వాళ్ళంతా చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు కదా ఇప్పుడు. ఎవరు వాళ్ళు? 2-3 పేర్లు చెప్పండి. అయ్యో చాలా మంది అండి. ఇప్పుడు అంటే శివాజీ రాజా గారు, ఏజీవి ప్రసాద్ గారు, అచ్యుత్ గారు, అంటే నాకు గుర్తుకున్న దగ్గర నుంచి చెప్తున్నా. నాకు ఎప్పుడైతే నా వయసు దీక్షిత్ గారు, భిక్షు గారు, దశగ్రామ్ గారు, వాళ్ళు కూడా నటశిక్షకులు అయ్యారు వాళ్ళంతా. భిక్షు వాళ్ళు, మల్లాది గోపాలకృష్ణ గారు, వీళ్ళంతా మా నాన్న దగ్గర నేర్చుకొని వాళ్ళంతా నటశిక్షకులు అయ్యారు. చాలా మంచి ఆర్టిస్టులు కూడా అయ్యారు. నేను వాళ్ళతో కలిసి చేశాను క్లాసులు. అరుణ భిక్షు గారు కాదు, ఆవిడ అప్పుడప్పుడు వచ్చి నా దగ్గర కొంత ఏదో నేర్చుకోవడానికి 1-2 క్లాసులకి ఏమైనా వచ్చి, క్లాసులని కూడా కాదు, మాస్టర్ ఏమైనా కొంచెం ఉంటే చెప్పండి అని చెప్పడానికి అడిగితే 1-2 సార్లు, అంతేకాని నాట్ ఫర్ ది క్లాసెస్. ఆవిడ సెంట్రల్ యూనివర్సిటీలోనే ఎంఏ చేశారు, పిహెచ్డి చేశారు. ఈ మధ్య కాలంలో కనిపిస్తున్నారు కాస్త ఫ్రీక్వెంట్ గా. ఆవిడకి చాలా మంచి పట్టుంది. ఎందుకంటే ఆవిడ మొత్తం అంతా ఈ కూచిపూడి అనేసరికి మాకు ఇదంతా అభినయానికి సంబంధించింది. మీకు ఉత్త స్టెప్ వేసేయడమే కాదు, దాని ఆ స్టెప్ అభినయం మొత్తం అంతా మిక్స్ అయి ఉంటుంది. కాబట్టి ఆవిడకి చాలా పట్టు ఎక్కువ. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ కూడా బాగా తెలుసు స్టానిస్లవిస్కీ దేవది. ఆటోమేటిక్ గా అంతే, అంతకు తప్ప వేరే లేదు. రోషన్ కూడా అలాగే వచ్చాడా? కొంతవరకు ఉండింది. మొదట 1 సంవత్సరం 1.5 సంవత్సరం వరకు ఉండింది అంతా ఇన్స్టిట్యూట్ అక్కడ అంతా. తర్వాత మేము రాజీవ్ నగర్ షిఫ్ట్ అయిపోయాం. లేదు కొంచెం ప్రైవసీ ఉండాలి అని చెప్పేసి, పిల్లలు కదా ఇదని. ఇంకా అక్కడి నుంచి వాడికి తగ్గింది. కాకపోతే వాడు చిన్నప్పటి నుంచి చేస్తూ వచ్చాడు. అనుకోకుండా 8 నెలల వయసులోనే వాడు ఏదో చేశాడు. తర్వాత మళ్ళీ నాకు కరెక్ట్ గుర్తులేదు, సుమన్ అడగాలి మళ్ళీ. ఒకటేదో చిన్న
ప్రోగ్రామ్ ఏదో చిన్నది చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఒక సాంగ్ చేశాడు సుమతో కలిసి. చాలా మంచి సాంగ్. అది చూస్తే ఏడుపు తన్నుకుంటూ వస్తుంది. ఓకే, పసివాడికి ఉన్నప్పుడు, చిన్నప్పుడే. అది 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్నప్పుడు. ఓకే. తర్వాత అలా చేసుకుంటూ వచ్చాడు. అలాగే మనకి శ్రీకాంత్ గారు అబ్బాయి హీరోగా చేసిన నిర్మలా కాన్వెంట్ దాంట్లో రోషనే. ఆ కుర్రాడు కూడా ఈ మార్చి నెలలోనే పుట్టాడు. సో అందులో కనిపించాడు అతని స్నేహితుడిగా. సో ఇప్పుడు హీరోగా ఇంట్రొడ్యూస్ అవుతున్నాడు బబుల్ గమ్ తోటి. మీకు అతను చూస్తా ఉంటే మీ తొలినాటి రోజులు మీరు ఎప్పుడైతే మొదలు పెట్టారో, అరంగేట్రం చేశారో తెర మీద, ఆ రోజులు గుర్తుకొస్తున్నాయా? చూసుకుంటున్నారా? డెఫినెట్ గా. అంటే మధ్య మధ్యలో మిస్ అయినా కానీ డెఫినెట్ గా కొంచెం కొంచెం గుర్తుకొస్తున్నాయి. ఎందుకంటే పోలికలు, ఆ బిహేవియరు, గొంతు, అవన్నీ కూడా ఓకే గుర్తుకొస్తున్నాయి. బాగుంటుంది ఆ హ్యాపీ మూమెంట్స్. ఓకే, భలే ఉంది. నేను అప్పుడప్పుడు ఇక్కడ షూటింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఛాలెంజ్ చేస్తుంటా ఊరికే. ఊరికే మాట్లాడడం కాదురా, రారా నువ్వు నాతో, అంటే వాడు ఇలా చేశాను అలా చేశాను అని చెప్తారు కదా. రే మోర్ దెన్ 40 years రా, నేను చిన్నప్పటి నుంచి యాక్టింగ్ రా, 40 years పైన నేను నటించాను రా, చూద్దాం అని చెప్పేసి నేను ఊరికే వాడిని గిచ్చుతుంటాను. బట్ నేను నీ కొడుకుని కదా నాన్న, ఇప్పుడు ఏమైనా తేడా వచ్చిందనుకో అది అంతా నీ క్రెడిట్, నీకు రాజీవ్ గారి వల్లే అనుకుంటా, రాజీవ్ గారి కొడుకులా అని. హిట్ వచ్చింది అనుకో నా క్రెడిట్ అంటాడు. సరే అలాగే కానీ బట్ ఇన్పుట్స్ ఏమైనా ఇచ్చారా ఒక ఫాదర్ అండ్ మదర్ లాగా ఇద్దరు అతనికి? అంటే ఇవ్వాల్సిన అవసరం, అంటే ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం రాలేదు. అప్పుడప్పుడు అడుగుతుంటాడు ఏం నాన్న ఇదని చెప్తుంటాను. బట్ ఎందుకంటే నాన్న ఇచ్చేసాడు, వాళ్ళ తాత ఇన్పుట్స్ అన్ని ఇచ్చాడు. సో అయితే తాత శిక్షణలోనే అతను బాగా ఉపయోగపడింది. ఎస్ అయిపోయింది. పైగా అక్కడికి వెళ్ళాడు లీ స్ట్రాస్బర్గ్ ఇన్స్టిట్యూట్ కి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ పాండిచేరిలో ఏమో అదేదో ఉందండి, 1 month 45 days కోర్స్కి వెళ్ళాడు. 45 days అదొక క్రాష్ కోర్స్ లాగా దానికి వెళ్ళాడు. అప్రిసియేషన్ కోర్స్. అంటే అప్పటికి తెలిసి ఉండాలి, యాక్టింగ్ గురించి తెలిసిన వాళ్ళకే వాళ్ళకి అక్కడ ఎంట్రీ ఉంటుంది. దానికి వెళ్ళాడు. సో ఈస్ బీన్ డూయింగ్ ఇట్. కాబట్టి ఆ టీజ్ తోటే చేసి ఉంటాడని అనుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడైతే ఒక హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, ఒక హ్యాపీ. అది ఎప్పుడు వస్తుంది?